విశాఖ కేంద్రంగా జరుగుతున్నటువంటి సిఐ సమిట్లో భాగంగా కోట్లల్లో పెట్టుబడులు లక్షల్లో ఉద్యోగాలు తీసుకొచ్చే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 8 లక్షల కోట్ల పైచీల వరకు పెట్టుబడులు తీసుకురావడం మొదటి రోజు, రెండవ రోజు కూడా అదే స్థాయిలో 8 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా ఎంఓయూలు జరుగుతున్నట్లుగా ఉన్నటువంటి సమాచారం. అయితే ప్రస్తుతం విశాఖ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ పెట్టుబడుల ఉత్సవంలో కూటమి ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, ఎలాంటి పెట్టుబడులు రాబోతా ఉన్నాయి, రాష్ట్రానికి ఎన్ని లక్షల ఉద్యోగాలను తేబోతా ఉంది అనే విషయాలు మనతో మాట్లాడేందుకు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నజీర్ గారు, నేను చూసాం మొదటి రోజు సమిట్ లో దాదాపుగా 8 లక్షల కోట్ల పైచీలకు పెట్టుబడులు, వాటికి సంబంధించినటువంటి ఎంఓయూల పైన సంతకాలు చేసినటువంటి పరిస్థితి. రెండవ రోజు కూడా అదే స్థాయిలో ఈ రోజు 8 నుంచి 10 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి వస్తున్నటువంటి వార్తలు అయితే యువగలం పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలకి ఇక్కడ ప్రధాన బీజం పడబోతా ఉంది, 5 లక్షల ఉద్యోగాలు ఇక్కడ నుంచే రాబోతా ఉన్నాయని చెప్పి వార్తలు. ఏంటి సార్ ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతా ఉంది? ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 18 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ప్రణాళిక. ఇది ఒక సిఏ సదస్సుతో ఈ రోజుకి జరిగినటువంటి పరిణామం కాదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మానవ వనరుల శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఏ విధంగా సాధ్యమవుతుంది, దానికి పెట్టుబడుల ప్రభావాన్ని ఎట్లా పెంచాలనేటువంటి ఆలోచనతో అనేక ఇండస్ట్రియల్ పాలసీ దగ్గర నుండి అనేక కంపెనీలను తిరిగి ఆహ్వానించేటువంటి కార్యక్రమం నుండి, అలాగే దేశ విదేశాల్లో తిరిగి అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ అందరినీ కూడా ఆకర్షించేటువంటి కార్యక్రమాలు. కానీ ఈ రోజు సిఐ సదస్సు దాదాపు 2 రోజుల్లోనే దాదాపు ఒక 20 నుంచి 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం. ఇది ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం, గత ప్రభుత్వంలో ఏదైతే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీలే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయేటువంటి అవకాశాలు, లూలు మాల్ కానీ అలాగే అమెరాన్ బ్యాటరీస్ కానీ ఇవన్నీ కూడా గతంలో ఇక్కడ ఉన్నటువంటి జాకీ లాంటి ఒక చిన్న స్థాయి కంపెనీ కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి రానటువంటి పరిస్థితులు. ఆ రోజు పెద్ద అదానీ డేటా సెంటర్ కానీ, గూగుల్ సైన్ చేయడం కానీ ఇవన్నీ గత ప్రభుత్వంలో వెళ్ళిపోయినటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా తిరిగి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితులు. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఈరోజు నారా లోకేష్ గారిగా అలాగే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి కానీ, వాళ్ళ ఆలోచన విధానం కానీ పెట్టుబడులను ఆకర్షించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఒక మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా అంటే ఇన్వెస్ట్మెంట్స్ ని ఆకర్షించడం ఒక ఎత్తు అయితే, గత ఏదైతే 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి పరిపాలనలో ఏ విధంగా కంపెనీలను భయపెట్టారు, ఏ విధంగా కంపెనీలని పంపించేశారు, ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర నుంచి ఏ విధంగా పర్సంటేజ్ల వల్ల కంపెనీలు రాకుండా చేశారనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఫారిన్ ఇన్వెస్టర్స్ మొత్తంలో ఉన్నటువంటి $100 ప్రశ్న. అది మరి ఏంటి కూటమి ప్రభుత్వం దానికి ఏం సమాధానం చెప్తా ఉంది? వాళ్ళని ఎలా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహిస్తా ఉన్నారు? ఇంకా ముఖ్యంగా చూసారుగా నిన్న రెన్యూ ఎనర్జీ, ఆ రోజు కూడా అదే ప్లాన్స్లో 2018-19లో వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవన్నీ వెనక్కి వెళ్ళినటువంటి తిరిగి ఈరోజు రాష్ట్రం గాడిలో పడడానికి ఒక ముఖ్యమైనటువంటి సంకేతం 86,000 కోట్ల రూపాయలతో రెన్యూ ఎనర్జీ నిన్న ఎంఓయూ చేసుకొని మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం. అలాగే అనేక ప్రాంతాలు, కేవలం వైజాగ్ లాంటి నగరమే కాకుండా చుట్టుపక్కల అటుపక్కన అనంతపూర్ ప్రాంతంలో కానీ, అలాగే కోస్తా ప్రాంతంలో కానీ, ఉత్తరాంధ్రలో అనేక చోట్ల ప్రతి డిస్టిక్ కూడా ఒక మంచి క్లస్టర్ పాలసీతో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అభివృద్ధి చేయడం. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురయ్యి అసహనంతో వాళ్ళందరూ వెళ్ళిపోయినటువంటి వాళ్ళని రీఇన్వైట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, వాళ్ళ చేత ఇక్కడ పెట్టుబడులు పెట్టించేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని తిరిగి రాష్ట్రం ఈరోజు గాడిలో పడేటువంటి పరిస్థితులు. తప్పకుండా పెద్ద ఎత్తున ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీస్తో పాటు ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా, ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు చూస్తూ ఉన్నాం అమరావతి ఒక సెల్ఫ్ సస్టైనబుల్ సిటీగా, అక్కడ కూడా చూస్తాం అనేక ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. అమరావతి లాంటి నాలెడ్జ్ హబ్ సిటీగా అమరావతిని, అలాగే సాఫ్ట్వేర్ సిటీగా వైజాగ్ని, ఆటోమేటివ్ సిటీగా అనంతపూర్ని, అలా ప్రతి ఒక్క ప్రాంతానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్లాన్తో, ఆలోచనతో వాటికి కావాల్సినటువంటి వనరులు, రోడ్లు, అలాగే వాటికి కావాల్సిన కనెక్టివిటీని పెంచుతూ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఈరోజు ప్రభుత్వం ముందుకు సాగడం రాష్ట్ర ప్రజలకు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడేటువంటి అంశం. ప్రధానంగా సార్, అంటే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎంఓయూ పైన సైన్ చేయడం మీ బాధ్యత, మీతో పెట్టుబడులు పెట్టించే వరకు కూడా మేమే మీ వెంటే ఉండి మిమ్మల్ని ఇంకా మీతో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టించే వరకు బాధ్యత మాది అని చెప్పి ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి మాట మాట్లాడి ఉన్నారు సార్. అంటే అలాంటి గవర్నమెంట్లో అలాంటి నాయకుడి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తూ రాష్ట్రంలో అభివృద్ధిలో మీ వంతు పాత్ర పోషిస్తూ ఉన్నారు, అలా అనిపిస్తుంది సార్. ముఖ్యంగా ఎందుకంటే చూస్తూ ఉన్నాం, ఈరోజు ఇండస్ట్రీ పెట్టాలంటే పబ్లిక్ పాలసీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
అందుకని ప్రభుత్వం చేసేటువంటి సహకారంతో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ఎందుకంటే మిగతా రాష్ట్రాలు కూడా ఆ కాంపిటేటివ్ నేచర్తో ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే కేవలం ఒకసారి అప్లికేషన్ పెట్టంగానే ప్రభుత్వం తను ఏం చేయగలుగుతాం, ఇది ముందుకు వెళ్ళడానికి ఈ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినటువంటి సలహాలు కానీ సూచనలు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి వనరులు కానీ ఇవన్నీ సందేహం కూడా కనిపిస్తూ ఉంది నజీర్ గారు. గతంలో ఇదే సమిట్ నిర్వహించినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 20 లక్షల కోట్ల పైకి పెట్టుబడులు తీసుకొచ్చాం, వాటికి సంబంధించి ఎంఓఏలు తీసుకొచ్చాం, అప్పడాల కంపెనీలు అని చెప్పి, బిర్యానీ మసాలాలు అని చెప్పి, అవి ఇవి అని చెప్పి 1కి 10 సార్లు అసెంబ్లీలో చెప్పుకున్నటువంటి సందర్భాలు తప్ప ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చెప్పినటువంటి కనీసం కంపెనీలు కూడా ఇప్పటికే శంకుస్థాపనలు లేనటువంటి పరిస్థితి. మరి అలాంటి అనుమానాలు ప్రజల నుంచి తొలగించాలి కాబట్టి ఎంఓఈ చేయడం మీ బాధ్యత, పెట్టుబడి పెట్టించడం మా బాధ్యత అని చెప్పి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తా ఉన్నారు. సో ఏం చెప్తారు? అదే చెప్తా ఉన్నాం, పబ్లిక్ పాలసీ అనేది ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి అంశం. గత ప్రభుత్వంలో నామకే వస్తే సిఐ సదస్సు కండక్ట్ చేసి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానో లేకపోతే 20 లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొని వస్తారనో మాటలు చెప్పినటువంటి, కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా ప్రభుత్వం తరపున చేయాల్సినటువంటి అరేంజ్మెంట్స్ కానీ, ముఖ్యంగా మనందరం కూడా చూసాం వైజాగ్ భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధిని ఏ విధంగా కొంటపడేశాడు విత్ రాంగ్ పాలసీ. అమరావతి అనేటువంటి మహానగరాన్ని అభివృద్ధి చేయకుండా దాన్ని 3 ముక్కలు చేసి ఏ విధంగా దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు కానీ, ఇవన్నీ ఒక పబ్లిక్ పాలసీ కరెక్ట్ స్ట్రక్చర్ లేకుండా ప్రజలు కానీ అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి కంపెనీస్ కానీ కూడా ఈరోజు చూసేటువంటి పరిస్థితి లేదు. సో ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీతో ఒక పక్కన కేంద్ర ప్రభుత్వ సహకారంతో లోకల్గా గవర్నెన్స్ కూడా చాలా పకడ్బందీగా ఎక్కడ కూడా లోపాయకారి విధానాలు కాకుండా ప్రజలకు అలాగే ఇన్వెస్టర్స్కి ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ఈరోజు కార్యక్రమం ముందుకు సాగుతూ ఉంది. తప్పకుండా ఇది ఒక బెటర్ ఆపర్చునిటీ స్టేట్లో ఇన్వెస్టర్స్ కానీ అలాగే యూత్ కానీ ఎంప్లాయ్మెంట్ కోసం ఒక బెటర్ ఆప్షన్. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండటానికి యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీలు, అందులో భాగంగా ప్రధానంగా యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి లోకేష్ గారు మాట ఇవ్వటం, ఒక ఈసీఐ సదస్సు ద్వారా దాదాపు 4 నుంచి 5 లక్షల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టబోతా ఉంది కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది, ఇంకా ఇవ్వాల్సినవి దగ్గర 10 నుంచి 13 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఏంటి ఇవన్నీ పూర్తి చేస్తారా? జరిగే పనేనా? అది కేవలం ఒక సాఫ్ట్వేర్కో లేకపోతే ఒక ఏఈకో డిపెండ్ అవ్వకుండా ఓవరాల్గా, ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఒక పక్కన కేవలం ప్రైవేట్ కంపెనీలు కాకుండా ప్రభుత్వం కూడా ఉద్యోగ కల్పనలో ఏ విధమైనటువంటి పెను మార్పులకు లోకేష్ గారు శ్రీకారం చుట్టారో మనం చూస్తూ ఉన్నాం. గతంలో డిఎస్సి మెగా డిఎస్సి పేరుతో దగా చేసినటువంటి ప్రభుత్వం అయితే చెప్పినటువంటి విధంగా ఇప్పటికే 16,800 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, నెక్స్ట్ డిఎస్సి కండక్ట్ చేయడానికి టెట్ కూడా పెట్టబోతా ఉన్నాం. ఒక పక్కన ప్రభుత్వ సంస్థల్లో వచ్చేటువంటి ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కానీ అలాగే అనేక మెడికల్ హెల్త్ మినిస్ట్రీకి సంబంధించి 6,800 మంది రిక్రూట్మెంట్ చేయడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ ద్వారా. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి రిక్రూట్మెంట్ జరిగింది. సో గవర్నమెంట్ ఒక పక్కన ఇచ్చేటువంటి అవకాశాలతో పాటు ప్రైవేట్ ఆపర్చునిటీస్ అన్నిటి కూడా క్యాప్ చేసుకోవడానికి ఈరోజు ఒక నిర్దిష్టమైనటువంటి ప్లాన్తో లోకేష్ గారు అనేక ఇన్వెస్ట్మెంట్ని రాబడుతూ ఉన్నారు. డిఫరెంట్ సెక్టార్స్కి, కేవలం ఒక సాఫ్ట్వేర్కో లేకపోతే ఏకి సంబంధించినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, అలాగే అగ్రికల్చర్, అలాగే టూరిజం, అన్ని రంగాలకు సంబంధించినటువంటి సమష్టి ప్రణాళికతో ఈరోజు ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా ఇక్కడ ప్రాంత ప్రజలకు మరింత పరిపుష్టి కలిగించేటువంటి విధంగా ఈ ప్లాన్ జరుగుతూ ఉంది. సార్, ప్రెసెంట్ ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ సిఐ సమిట్ జరుగుతూ ఉందో, అంటే ఇది ఇంతకు ముందు కూడా జరిగినటువంటి సమిట్లు చూస్తూ ఉన్నాం, ఇప్పుడు జరుగుతున్న సమిట్ చూస్తూ ఉన్నాం. సార్, ఏంటి డిఫరెన్స్ ఎట్లా ఉంది సార్? ఇది 2024 ముందు 19 ముందు రాష్ట్రాన్ని విధ్వంసంతో అధపతనానికి తొక్కుపోయి పెట్టుబడిదారులు పురోగమనం కాకుండా తిరోగమనం వైపు ఉన్నటువంటి దిశలో ఉన్నారు. అప్పుడు పెట్టుబడిదారుల యొక్క కాన్ఫిడెన్స్ని పెంచడము, పెట్టుబడులకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడము, ఈ 1.5 సంవత్సరంలో ఆ విధమైనటువంటి ప్రయాణంలో భాగంగా 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పటికే ఆకర్షించడం జరిగింది. ఇవాళ విశాఖ భాగస్వామ్య సదస్సులో 70కి పైగా దేశాల నుంచి వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తల ఉత్సాహం చూస్తూ ఉంటే ఏ విధమైనటువంటి ప్రోత్సాహం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వస్తుంది. స్వర్ణాంధ్రలో ఈ యొక్క పెట్టుబడుదారులను ఏ విధంగా భాషం చేయాలనేట్టు ఒక వాతావరణంతో ముందుకు వెళ్తాం జరిగింది. తప్పనిసరిగా లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వెల్లువెత్తడం ఇక్కడి నుంచి తప్పనిసరిగా అది జరిగి తీరుతుంది
జరుగుతుందనేటటువంటిది ఒక స్పష్టమైనటువంటి వాతావరణం ఇక్కడ కనపడుతుంది. ప్రజెంట్ అంటే గతంలో ఏదైతే 2019 ముందు కూడా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సమిట్ ఏర్పాటు చేయడం, దానిపైన వచ్చినటువంటి ఆ వార్తలు మనం తర్వాత చూసాం. వాళ్ళు ఎక్కడెక్కడ మనుషులు వచ్చి మాట్లాడటం, లేదంటే ఎవరెవరు ఇన్వెస్టర్స్ రూపంలో వచ్చిందని చూసాం కదా సార్. ఏంటి అప్పుడు జరిగిన సమిట్ ఎలా అనిపించింది సార్? కొన్నిటిని పోల్చడం అనవసరం, ఎందుకంటే మేము నూడిల్ కంపెనీలు లేకపోతే పచ్చళ్ళ కంపెనీల గురించి అట్లా అంటే వాటిని అట్లాంటి చిన్నపుచ్చడం కాదు. ఇక్కడ ఒక పెద్ద పారిశ్రామిక సదస్సు జరుగుతున్నప్పుడు వాటికి సంబంధించిన వాతావరణం చెప్పే దానిలో ఏం ఆకర్షించామని చెప్పేటటువంటి విధంగా వెళ్ళాల్సింది. ఆ రోజు మాట్లాడినటువంటి తీరు, ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు వ్యవహరించిన తీరు మీరందరికీ కూడా తెలుసు. దీన్ని కంపేర్ చేయలేము, అసలు కంపేర్ చేయడం కూడా అనవసరం. ఇవాళ ఎక్కడైనా ఒక 60% పని చేస్తే దాన్ని 90%, 100% తెచ్చి కంపేర్ చేసుకోవాలి. 0% అడపాతనానికి తోసేసినటువంటి ప్రభుత్వం ఆ రోజు ఉంటే వారితోటి మేము కంపేర్ చేసుకోవడం అనేటటువంటిది అయ్యేది కాదు. సమిట్ జరగడం వెనుక అదే ఎవరైతే ఈ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడం వెనుక గూగుల్ డేటా సెంటర్ రావడం అనేది కూడా ఒక ప్రధాన కేంద్రం, ప్రధాన బిందువు కూడా చూసుకోవచ్చు. కానీ దాన్ని అసలు ఎందుకు పనికిరాదు, అదొక గోడౌన్ అని మాట్లాడారు సార్. అంటే ఎలా చూడొచ్చు దీన్ని? ఎవరేం మాట్లాడారు, తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, వాళ్ళకి మధ్య ఒక అవగాహన ఉందా వాళ్ళకి సంబంధించి అనేటటువంటి దాన్ని వాళ్ళు రికన్సిల్ చేసుకొని మాట్లాడితే మంచిది. అవగాహన లేని ఏదో రకమైన విమర్శ చేసేటటువంటి విధంగా మాట్లాడే వాళ్ళ మీద స్పందించడం అనవసరం, సమయం వృధా. ఇవాళ ఒక గూగుల్ డాటా సెంటరే కాదు, ఒక వైజాగే కదా, ఒక ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద చెప్తావు. ఒక గూగుల్కి సంబంధించిన అతిపెద్ద $15 బిలియన్ కంపెనీయే కాదు, 15,000 రూపాయల బడ్డీ కొట్టు కూడా పెట్టుబడుల ఆకర్షణలో మాకు ముఖ్యము. ఇవాళ గూగుల్తో పాటు చిన్న పారిశ్రామిక ఎంఎస్ఎంఈలకి సంబంధించినటువంటి వాటికి కూడా ఆకర్షణీయంగా 2 రోజుల క్రితం ఇంత పెద్ద సదస్సు జరుగుతున్నా కానీ దానికి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్కి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్లో భాగస్వామ్యం చేయడానికి స్వర్ణాందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. నారా లోకేష్ గారు వెన్నుదన్నుగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ముందు నడిపిస్తున్నారు. ఇవన్నీ ఈ యొక్క డబుల్ ఇంజిన్ సర్కార్, ఈ యొక్క 3 పార్టీల కూటమి యొక్క కలయిక ఏదైతే ఉందో అత్యద్భుతమైనటువంటి ఫలితాలని రాష్ట్రానికి రావటం, తలసరి ఆదాయం ప్రజలది పెంచడము, రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకి ఉత్తమమైనటువంటి సేవలు అందించడం. ఇప్పుడు ప్రధానంగా ఈ సిఐ సమిట్ పూర్తయ్యేసరికి విశాఖకి ఎంతవరకు అభివృద్ధిని చూడగలుగుతాం, ఎంతవరకు ఎన్ని పెట్టుబడులు మనం చూడగలుగుతాం సార్? ఇప్పటికే చూశారు, దాని కొనసాగింపు కొనసాగుతుంది. ఇక విశాఖ ఎకనామిక్ కారిడార్ని నిన్న అనౌన్స్ చేశారు. దాని ద్వారా వచ్చేటటువంటి పెట్టుబడులు ఊహకి అందని $1,00,000 ట్రిలియన్ ఎకానమీకి లక్ష్యంగా 2047 నాటికి విశాఖ రీజన్ని డెవలప్ చేసేటటువంటి ఏదైతే ఉందో ఆ కార్యాచరణ ఉందో దానిలో భాగంగా వెళ్ళేటప్పుడు మీరు ఊహించని అభివృద్ధిని చూస్తారు. ఇక్కడ ఒక నెగిటివ్ కూడా కనిపిస్తాం సార్, అభివృద్ధి మొత్తాన్ని కూడా విశాఖకే పరిమితం చేస్తూ ఉన్నారు, మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి అంటాం? అది అవగాహన రాహిత్యం అని చెప్తాను. విశాఖకి సంబంధించినటువంటి 9 జిల్లాలని ఏదైతే ఉందో వాటితో పాటు స్పష్టంగా మీకు మధ్యాంధ్రలో మీరు చూసినట్టు అమరావతి అభివృద్ధిని చూస్తున్నారు. అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లా మధ్య వచ్చేటప్పటికి రామాయపట్నం పోర్టు చూస్తున్నాము, ఇండోసెల్ లాంటి పరిశ్రమలు చూస్తున్నాము, బీపీసీఎల్ లాంటి పరిశ్రమలు చూస్తున్నాము. అలాగే రాయలసీమ ప్రాంతానికి వచ్చేప్పుడు ఓరవకల్లు, కోపర్తి పారిశ్రామిక వాళ్ళని చూస్తున్నాము, డ్రోన్ సిటీని కర్నూలులో చూస్తున్నాము. అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. ఇది అవగాహన రాహిత్యం అంటారా, లేదంటే రాజకీయ విమర్శ అనుకోవచ్చు? అవగాహన రాహిత్యం కన్నా రాజకీయ విమర్శ అనే దాంతో మీ మాటతో నేను ఏకీపిస్తాను.